హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలామంది నిన్న క్లాస్లోని ఏంటంటే ముందు క్లాస్లో నేను బ్యాక్ పార్ట్ డాట్స్ గురించి వీటి గురించి నేను డీటెయిల్గా చెప్పాను. అందులో చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే మనకి సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు నాకు కుదరట్లేదండి, అంటే ఎక్కువ తక్కువలు వస్తున్నాయి. ఇలా ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేసి బ్యాక్ స్టిచ్ చేసి సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు చేసి మనకి ఇక్కడ ఎక్కువ తక్కువలో వస్తాయి. అంటే అయితే బ్యాక్ పార్ట్ పొడవైపోద్ది, లేదా ఫ్రంట్ పార్ట్ అనేది పొడవవుతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లోని స్టిచ్చింగ్ టిప్స్ అవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. నా క్లాసెస్లోని ప్రతిదీ కటింగు స్టిచ్చింగు ఏదో చేసేసాము, ఏదో స్టిచ్చింగ్ చేసేసామని కాకుండా బిగినర్స్కి యూజ్ అయ్యేటట్టుగా ప్రతిదీ కూడా వివరంగా చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి పాయింట్ కూడా అర్థమవుతుంది. వీడియోలు చెప్పిన తర్వాత కూడా సేమ్ అదే డౌట్ని కామెంట్స్లో అడిగితే రిప్లై అవ్వడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. సరేనండి. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఒక టాలీ చేసుకుంటూ ఉండాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అలా ఒక 5-6 బ్లౌజులు మీరు స్టిచ్చింగ్ చేయడం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా తర్వాత టాలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు స్టిచ్చింగ్లోని ఫస్ట్ గ్రిప్ అనేది వస్తే అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. కటింగ్ ఎంత బాగా చేసినా సరే స్టిచ్చింగ్ దగ్గర మార్జిన్ ఖర్చులు, ఈ మార్జిన్ తీయడంలో కనుక మీరు పొరపాటు చేసి స్టిచ్ చేస్తే ఎలా పడితే అలా చేస్తే అప్పుడు ఎక్కువ తక్కువలు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసినా అది కంప్లీట్ కాకముందు బ్యాక్ పార్ట్ అన్నది కంప్లీట్ చేసుకుంటే ఇది బెస్ట్ మెథడ్ అనమాట. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా కరెక్ట్గా అంటే ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి పెడితే షోల్డర్ కట్ ఒకదాని మీద ఒకటి ఇలా వస్తాయి కదా. ఈ ఆర్మ్ డౌన్ ఏంటి, ఈ కింద అంతా కూడా మీకు ఒకేలాగా ఉన్నదా లేదా, అంటే అంచులు పర్ఫెక్ట్గా 2 సెట్ అయినాయా లేవా, మెడ అంచులు కూడా 2 అంచులు ఒకేలా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను బ్యాక్ పార్ట్ అన్నది రెడీ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ బెల్ట్ కూడా వేసేసాం కాబట్టి రెడీ అయింది. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇవి 2 పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్వి, 2 ఉన్నప్పుడు 2 ఒకేలా స్టిచ్ చేస్తాం. అప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది టాలీ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, మనం లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత లేదా ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయినా అవ్వచ్చు, ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ పార్ట్లు 2 ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి మెడ దగ్గర ఏంటి ఆర్మ్ రౌండ్ దగ్గర కింద అంచులు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ దగ్గర అలాగే సైడ్ జాయింట్ల వైపు ఈ అంతా కూడా అంటే చుట్టూ అంచులు 2 ఒకే సైజులో ఉన్నాయా లేవా అన్నది చూడాలి. ఫస్ట్ పాయింట్. ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉంటే కటింగ్ చేయండి. కొంతమందికి లెఫ్ట్ సైడ్ బాగా కుదురుతుంది, రైట్ సైడ్ బాగా కుదరదు. ఎందుకంటే ఈ 2 పార్ట్లు ఒకే సైజులో లేకపోవడం వల్ల అప్పుడప్పుడు కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒకవేళ అయితే కనుక ఇప్పుడన్నా సరి చేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఇలా పైకి లైనింగ్ వచ్చేటట్టు ఇలా పెట్టుకోండి. అదే ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి, రాంగ్ సైడ్ పైకి ఉండేటట్టు 2 రాంగ్ సైడ్లు ఇలా బయట వైపుకు ఉండేటట్టు ఒకదాని మీద ఒకటి ఇలాగ ఫస్ట్ మీరు ఫ్రంట్ పార్ట్ని ఇలా అడ్జస్ట్మెంట్లు అనేవి కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఇంచుమించులో అంటే మనకి ఇది నేను 38 సైజు ఇది బ్లౌజు, చెస్ట్ లూజు, దాన్ని బట్టి ఏ సైజుకి ఎంత డాట్ వేసుకోవాలన్నది చూసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఎప్పుడు కూడా డాట్ మార్కింగ్ అన్నది గీతలు గట్టా గీసుకొని చూడడానికి బాగున్నట్టుగా అనిపించి దాని చుట్టూ కుట్లు అలాంటివి చేయకూడదు. సరేనండి. ఓన్లీ కట్స్ మాత్రమే, ఎక్కడ వరకు కుట్టు పడాలన్న కట్సే పెట్టుకోవాలి. అది ఎలా అన్నది చూపిస్తాను. ఈ కింద లైన్లోని ఎప్పుడు కూడా ఈ కింద ఈ అంచు దగ్గర మనం ఈ మెయిన్ డాట్కి మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎంచిటి ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా మార్కింగ్ అన్నది చేయకూడదు, చాలా తేడా వస్తుంది. మీరు ఎప్పుడు ఈ అంచుని కొలుచుకోవాలి. ఎప్పుడు కూడా ఏది కొలుస్తున్నామో ఆ అంచుని మాత్రమే కొలుచుకుంటే మీకు ప్రతిదీ పర్ఫెక్ట్గా వస్తుంది. సరే, ఇక్కడ నుంచి నేను ఇలా ఇక్కడ నుంచి ఇలాగా ఒక 2.5 ఇంచీలు అన్నది ఫస్ట్ నేను వదిలేస్తున్నాను. సరేనా. మీడియం సైజు అంటే బాగా బ్రెస్ట్ తక్కువ కాదు, అలాగని బాగా హెవీ బ్రెస్ట్ కాదు, మీడియంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది 80% మీకు లేడీస్ కనిపిస్తారు. వాళ్ళకి ఈ డాట్ అన్నది పర్ఫెక్ట్గా సరిపోద్ది అన్నమాట. చాలా మందికి మీరు చాలా వరకు సెట్ చేసేయగలరు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 2.5 ఇంచీలు. సరేనా. 2.5 అదే తక్కువ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి 2.5 పెడతాము, కానీ ఇక్కడ 1 ఇంచు తగ్గిస్తాం. సరేనండి. హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచి 3 ఇంచీలు పెడతాము, అంటే ఇక్కడ 1 ఇంచు పెంచుతాము, ఇక్కడ కూడా 1 ఇంచు పెంచుతాం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3. మీడియం వాళ్ళకి 2.5, చిన్న సైజు వాళ్ళకి 2.5, 2 ఇంచీలు.
అంతే. ఇంక ఈ 3 తప్ప ఇంకేమి మీరు మార్పు చేయాల్సిన అవసరం లేదు. నోట్ చేసి పెట్టుకోండి నేను చెప్పినవి, సరేనా? దాని తర్వాత ఇక్కడి నుంచి ఎప్పుడు ఏ సైజ్ వాళ్ళకన్నా కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచీలు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి, సరేనా? దీనికి ఈ అంచు హుక్ బెల్ట్కున్న అంచుకి సంబంధం లేదు. ఈ డాట్ వచ్చి ఇక్కడ అవుతుంది, దీనికి ఆపోజిట్లో ఇది మనం కొద్దిగా పైన చేసి ఈ డాట్ రావాలి అంతే. ఇక్కడ ఈ షేప్కి సంబంధించిన డాట్ ఇది అంతే తప్ప ఈ హుక్ బెల్ట్ ఎంత ఉంది సగం చేద్దాం దాన్ని కింద పెడదాం ఇలాంటివి ఏం చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు మెడ చిన్నది పెట్టచ్చు, పెద్దది పెట్టచ్చు, తేడా వస్తుంది. మెడ చిన్నది పెడితే డాట్ కిందకు వచ్చేస్తాయి, మెడ పెద్దది అంటే చిన్నది పెడితే డాట్ పైకి వెళ్ళిపోద్ది, మెడ పెద్దది పెడితే డాట్ కిందకు వచ్చేస్తాయి. దాంతో సంబంధం లేదు. కింద నుంచి 2 ఇంచీలు, సరేనా? ఇప్పుడు ఇక్కడ మనకి కార్నర్ పాయింట్ అన్నది ఇక్కడ ఉంటుంది కదా, నేను లైనింగ్ దగ్గర నాకు కింద లైనింగ్ దగ్గర మార్కింగ్ ఉందండి, ఇది ఇక్కడ 2 ఇంచులు, ఇది ఖర్చులది, సరేనా? ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఈ కార్నర్ నుంచి ఎప్పుడు కూడా ఈ డాట్ అనేది రాదు నార్మల్ బ్లౌజ్లకి ఎప్పుడు కూడా. ఇక్కడ నుంచి ఫస్ట్ 1 ఇంచు వదిలేయండి, ఆ తర్వాత ఇంకొక 1 ఇంచు అన్నది వదిలేయండి అంతే, సరేనా? ఈ రెండిట్లకి కుట్ట వస్తుంది, ఈ మధ్యలో ఫోల్డ్ వస్తుంది, సరేనా? అది ఎలా అన్నది కుట్ట అన్నది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ నుంచి 1 ఇంచుకి ఒక మార్కు, మళ్ళీ ఇంకొక 1 ఇంచుకి ఇంకొక మార్కు, ఈ 2 మార్కింగ్లే మనకి ఈ డాట్ పొజిషన్ అనమాట, సరేనా? ఇప్పుడు కటింగ్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ చూసారు, ఈ కత్తిని ఇలా తీసి ఇలా 2 పొరలు తీసుకుంటే ఎక్కడైతే డాట్ ఉందో అక్కడ ఇలా పట్టి ఈ కత్తిరికి ఇలా అంచుని ఇలా ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా ఫోల్డింగ్ వస్తుంది. ఇక్కడ ఒక కట్ అన్నది ఇలా పెట్టండి. ఈ రకంగా మొత్తం ఇక్కడ ఈ 2 ఇక్కడ కూడా కట్స్ పెట్టేసుకోవాలి. ఈ రకంగా, సరేనా? దాని తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ మనకి ఏ గీతలకు పెట్టాల్సి లేదు, ఈ కట్సే మనకి మార్కింగ్లు అనమాట. అలాగే రెండో వైపు కూడా సేమ్ కట్సే మనకి మార్కింగ్లు, సరేనా? 2 వైపులా సేమే. మీకు ఒక వైపు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా, ముందు మెయిన్ డాట్ అన్నది వేసుకోవాలి. ఈ 2 కట్స్ని కలిపి ఇలాగా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది, ఆ ఫోల్డింగ్ని అలా ఉంచండి. ఈ ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చింది, షోల్డర్కి సెంటర్లోకి వచ్చింది, అలాంటివి చేయొద్దు, సరేనా? ఆటోమేటిక్గా డాట్ స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. ఆ తర్వాత మీరు చూడండి, ఈ 2 కట్స్ ఉంది చూసారా, ఈ 2 కట్స్ని ఫోల్డింగ్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. 2 కట్స్ని కలిపి పట్టుకోవడమే, ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర ఈ కింద అంచు దగ్గర నుంచి ఇలా ఇంచుటే పెట్టి కరెక్ట్గా 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ అన్నా సరే పొడవు ఇంతే. ఇక్కడి నుంచి ఈ కట్ట దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలాగా లైన్ గీయండి. ఇప్పుడు ఇక్కడ లాక్ చేసి ఇలా కరెక్ట్గా ఇదే లైన్ మీద ఇక్కడికి వచ్చి ఇక్కడ లాక్ చేసేయండి. సరేనండి, ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఈ కట్ ఉంది చూసారా, ఈ కట్ట దగ్గర కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ కట్ట దగ్గరే ఫోల్డింగ్ వచ్చేటట్టు ఇలా పట్టుకోండి. పట్టుకొని ఇది ఇక్కడ ఏమి ఇలా నలపాల్సిన అవసరం లేదు, ఇలా తీసుకుని ఇలా అంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఈ 2 అంచులు ఉన్నాయి చూసారా, ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఇలా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు ఒక ఫోల్డింగ్ అన్నది మీకు వస్తుంది, సరేనా? ఇలా చూస్తున్నారు కదా, ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉండాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ మీద మనకి ఇలా పొడవు అన్నది ఇది కూడా సేమ్ 2.5 ఇంచీలకే మార్కింగ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ ఏమొద్దు, 2 డాట్లు కూడా 2.5 ఇంచీలే పొడవు, సరేనా? ఏ సైజు వాళ్ళకన్నా ఒకటే పద్ధతి. దాని తర్వాత ఇక్కడ పావించు అంటే 2 గీతల వెడల్పు అనేది ఎక్కడి నుంచైనా సరే ఇంచీ టేప్ తీసుకుని 2 గీతలంత వెడల్పు పెట్టుకోవాలి. కానీ ఇలా మీరు పాదాన్ని ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఈ పాదం అంచుకి ఫోల్డింగ్ వచ్చేటట్టు పెట్టుకుంటే ఇది పాదం వరుస అంటాము, పాదం ఖర్చు అంటాము, అలాగే పావించు మార్జిన్ అన్న ఇదే, సరేనండి? 0.2 అన్న ఇదే, సరేనా? ఈ ఖర్చు అన్నది మెయిన్. ఈ పాదాల నుంచి చూసుకుంటే మీకు 2 డాట్స్ కూడా అంటే 2 వైపులా కూడా ఒకే రకమైన మార్జిన్ వచ్చి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు ఎక్కువ తక్కువలో వచ్చే ప్రాసెస్ అన్నది మీకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టి స్టిచ్ చేద్దాం. దాని తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారు కదా, ఈ 2 డాట్స్ స్టిచ్ అయిన తర్వాత ఇక్కడ సెంటర్లో వచ్చేసి ఒక చెస్ట్ పాయింట్ అన్నది మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ దీని ఇలా ఇది ఇలా కొద్దిగా ఇలా గట్టి పట్టుకుంటే ఇక్కడ పాయింట్ అనేది వస్తుంది.
ఇప్పుడు ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా, 2 కట్స్ కలిపి ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేస్తే మీకు నేను చెప్పినట్టుగా మధ్యలో ఈ 2 కట్స్కి సెంటర్లో ఫోల్డింగ్ వస్తుంది. సరేనా, ఇక్కడ నుంచి ఈ చెస్ట్ పాయింట్ ఉంది చూసారా, ఇక్కడ పట్టుకొని వేస్తేనే మీకు ఆ డాట్ ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ డాట్ దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ అన్నది చేయండి. సరేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా పట్టుకుని 3.5 నుంచి 4 ఇంచుల వరకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 3.5 నుంచి 4 వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కట్ ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడే కుట్టు స్టార్ట్ చేసేయండి. ఇది కూడా 6 ఇంచు మధ్యలో వెడల్పు కదా, మధ్యకి ఫోల్డ్ చేస్తే 1/4 ఇంచ్ వచ్చింది కదా, ఇది కూడా చూడండి సేమ్ పాదం ఖర్చే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయాలి, కొత్తగా నేర్చుకుంటున్నాము అంటే లైన్ గీసుకోవచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. స్టిచ్చింగ్ అన్నది ఇలా ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎండ్ చేసేసుకోవచ్చు. సరేనా, ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా పాదం ఖర్చే వస్తుంది ఆ లైన్ దగ్గరికి. అక్కడి నుంచి ఇక్కడికి ఎండ్ చేసేయండి. చూసారు కదా, ఈ రకంగా డాట్స్ అన్నది వేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి ఇలా స్టిచ్ చేస్తే షేప్ అన్నది ఇలా వస్తుంది. అదే మీరు నిలువుగా లైన్లు అవి ఇవి గీస్తే కనుక ఈ షేప్ పర్ఫెక్ట్గా మీకు రాదు. ఇక్కడి నుంచి చూసారు కదా, ఈ చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లోకే వస్తుంది. అలాగని షోల్డర్కి సెంటర్లో రాలేదు అని ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి బోట్ నెక్లో అవి ఇవి స్టిచ్చింగ్ చేస్తాం. బోట్ నెక్లు అటు ఉంటాయి, మనకి బ్రెస్ట్ సైజ్ అనేది ఇటు ఉంటుంది. సరే, షోల్డర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అలా అటు వెళ్తుంది. అవన్నీ కూడా పట్టించుకోవద్దు. ఓన్లీ మనం ఇక్కడ ఈ షేప్ని మనం క్రియేట్ చేయడమే మనకి డాట్స్ వేసుకునే ఈ మెథడ్. సరేనండి, ఎంతవరకు ఇది అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ డాట్స్ వేసుకుని ఆ తర్వాత ఈ షేప్ అన్నది హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు పర్ఫెక్ట్గా సరిపోయినాయి లేవా అన్నది కొలుచుకోవాలి. నేను మీకు ఈ డాట్ కూడా వేసి చూపిస్తాను. ఇలా 2 వైపులా షేప్ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అంటే పై వైపు ఉన్న నెక్ అంచు, అలాగే ఇలా ఇక్కడ ఇలా చూసుకుని ఈ కుట్లు కూడా మనం కుట్టిన ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఇవి 2 ఎదురెదురుగా రావాలి. ఆ తర్వాత ఈ కింద అంచులు 2 ఇలా మీకు సరిపోవాలి. సరేనండి, ఇలా సరిపోయాయి అంటే కనుక ఈ డాట్స్ యొక్క ఖర్చులు అన్నవి పర్ఫెక్ట్గా వేసారు అని అర్థం. సరేనండి, ఇంతవరకు క్లియర్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఒకవేళ తేడా వస్తే ఏం చేయాలి, ఏది ఎక్కువగా 1/4 ఇంచ్ కన్నా ఎక్కువ పట్టుకున్నారో దాన్ని తగ్గించండి, ఏది 1/4 ఇంచ్ కన్నా తక్కువ వేసారో అది 1/4 ఇంచ్ మార్జిన్ ఉండేటట్టు చూసుకోండి. అక్కడ ఎక్కడ మీరు ఏది పొరపాటు చేశారన్నది మీ స్టిచ్చింగ్ని మీరు ఇక్కడ చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇప్పుడే మన చేతుల్లో ఉంది. హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు వేసిన తర్వాత మొత్తం అంతా ఇప్పాల్సి వస్తుంది. సరేనండి, ఇంతవరకు ఫస్ట్ టాలీ చేసుకోండి. ఆ తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కింద అంచుంది చూసారా, ఇది కూడా కరెక్ట్గా ఈ పాదం ఖర్చు వరుసని మనం ఇక్కడ ఈ స్టిచ్చింగ్ అన్నది చేయాలి. 2 షేప్ బెల్ట్కి ఒకే రకమైన ఖర్చు తీసుకుంటే మనం ఇలా వెనక్కి తిప్పిన తర్వాత కూడా షేప్ బెల్ట్ సైజ్ అన్నది ఒకే రకంగా వస్తుంది. సరేనా, ఇది ఫస్ట్ పాయింట్. రెండవది స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కూడా 2 ఒకే సైజులో ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. సరేనండి, ఇలా పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత 2 కూడా ఒకే సైజులోకి ఉన్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. 2 వైపులో కూడా ఎక్కడైనా ఏది తక్కువగా ఉంటే ఆ ఎక్కువగా ఉన్న దాన్ని ట్రిమ్ చేసి తీసేసుకోవాలి. నాకైతే 2 సమానంగానే ఉన్నాయి. ఈ 2 హుక్ బెల్ట్ వైపు అనమాట. ఇక్కడ నేను ఒక కట్ అన్నది ఇలా పెడుతున్నాను. సరేనా, ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ అన్నది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇది ఇటువైపుకి వస్తుంది, ఇది ఇటువైపుకి వస్తుంది. ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇలా తీసి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ చేస్తాం. ఈ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈ కొనని కొద్దిగా ఒక 1/4 ఇంచ్ అన్నా సరే వదిలేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి 2 అంచుల్ని కలిపి పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కూడా ఈ పాదం ఖర్చు అంతా ఉంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. అంటే ఈ స్టిచ్చింగ్ అన్నది ఇలా పెట్టిన తర్వాత ఈ అంచు అన్నది మనకి పాదం అంచుకి టచ్ అయ్యేటట్టు ఉంటే పర్ఫెక్ట్గా 2 షేప్ బెల్ట్లు ఒకే సైజులోకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ షేప్ బెల్ట్ మీదకి ఈ అంచుని పెట్టి స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఈ డాట్ దగ్గరకు వచ్చేటప్పటికి డాట్ని చూసారు కదా, ఇలా ఈ రకంగా కొద్దిగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే ఈ డాట్ అంతా ఈ అంచు మీదకి ఇలా పెట్టి స్టిచ్ చేశారంటే షేప్ అన్నది మనకి నొక్కేస్తుంది అనమాట. ఆ షేప్ తేలి రాదు. అందుకని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టినప్పుడు జస్ట్ ఇక్కడ మాత్రమే కుట్టు పడుతుంది. మొత్తం డాట్ అంతా మనకి ఈ అంచు అన్నది స్టిచ్ పడదు. సరేనండి, దీన్ని అవాయిడ్ చేయాలి. చేసి ఈ 2 అంచుల్ని ఒకే రకంగా ఉండేటట్టుగా పెట్టి స్టిచ్ చేసుకోండి.
ఇది ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ సమానంగా ఉంటే ఓకే, ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే దీన్ని ఎక్కువ వచ్చిందనుకోండి ఈ అంచుకి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసేయండి. నాకైతే సమానంగా సరిపోయింది. సరేనా? ఇటువైపు కూడా మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది షేప్ బెల్ట్ పైకి వస్తుంది ఈ పార్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు. ఇది కూడా కొద్దిగా కొన అన్నది ఇలా వదిలేసి ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఈ 2 అంచులు మీరు ఇలా స్టిచ్చింగ్ చేయండి. ఈ కొన ఎందుకు వదిలేస్తామంటే హుక్ బెల్ట్ ఐ బెల్ట్ దగ్గర స్ట్రైట్ రావడం కోసం. ఇక్కడ డాట్ అనేది కిందకు వస్తుంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఈ క్లాత్ని ఇలా తీసుకురండి. తీసుకొచ్చి దాని తర్వాత షేప్ బెల్ట్ని పెట్టేయండి. ఇది చూసారు కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఇటువైపు కొద్దిగా జస్ట్ మిగిలింది. 2 ఒకే సైజు, కానీ ఎందుకు మిగిలింది అంటే మనకి షేప్ బెల్ట్ని తీసుకెళ్ళి బాడీ మీద పెట్టి స్టిచ్ చేసినప్పుడు, బాడీని తీసుకెళ్ళి షేప్ బెల్ట్ మీద స్టిచ్ చేసినప్పుడు 2 వేరువేరుగా స్టిచ్చింగ్లు అవుతున్నాయి కాబట్టి తేడా ఉంటుంది. అందుకే మీకు హ్యాండ్ జాయింట్ అప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు ఉండాలని చెప్తాను. అట్నుంచి మధ్యలోంచి ఇలా తిరిగేసి దాని తర్వాత ఇలా తిరిగేస్తే ఈ డిస్టెన్స్ అన్నది మీకు తేడా అన్నది ఎప్పుడూ వస్తుంది. ఎప్పుడూ కూడా ఒకే రకమైన స్టిచ్చింగ్ అన్నది ఉంటేనే పర్ఫెక్ట్ వస్తుంది. ఇది షేప్ బెల్ట్ కాబట్టి ఇలాగే స్టిచ్ చేయాలి. ఇక్కడ మనకి సైడ్ ఎక్కువ మిగిలితే కటింగ్ చేసుకుంటాం, ఇందులో మనకి ప్రాబ్లం లేదు. అదే హ్యాండ్ అనుకోండి ముడతలు వచ్చేస్తాయి. సరేనా? ఇప్పుడు ఎక్కువ ఏమన్నా ఉంటే కటింగ్ చేయండి. ఇది ఈ మాత్రం రవ్వంత వచ్చింది, ఇదేం కటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఖర్చులు వేసిన తర్వాత మిగిలింది ఎలాగా మనం ట్రిమ్ చేస్తాం. అయినా సరే మీకు క్లారిటీ తెలియాల కోసం నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి. సరేనా? దాని తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే టాప్ స్టిచ్ వేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసుకోవడం కన్నా ముందు ఇది చూసారు కదా, ఇక్కడ హుక్ బెల్ట్ ఐ బెల్ట్ మీకు ఇలాగా స్ట్రైట్గానే వచ్చాయి. ఇప్పుడు దీనికన్నా ముందు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ బ్యాక్ సైడ్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంక ఇటన్నా సరే ఒకటే ఖర్చు తీసుకోవాలి. ఈ ఖర్చు కూడా తేడా చేస్తున్నా సరే మనకి ఎక్కువ తక్కువ అన్నది వస్తుంది. కానీ ఖర్చు తేడాలో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. అది కొద్దిగా ఇలా చిన్నది ఇలా స్ట్రెచబుల్ చేస్తే మనకి సరిపోద్ది. అంటే ఇక్కడ కూడా అయినా సరే ఇక్కడ కూడా ఖర్చుల్లోని ఎటువంటి తేడా లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మార్జిన్ తీసుకుని హ్యాండ్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంతవరకు టాలీ ఏం చేయాలంటే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అంచు కదా, ఈ కింద అంచుకి ఇక్కడ మనకి సరిపోవాలి ఫస్ట్. సరేనండి? ఆ తర్వాత ఇక్కడికి మనకి ఈ చంక భాగం దగ్గరికి ఇలాగా సరిపోవాలి. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్కి ఇలాగా సరిపోవాలి. ఇక్కడ ఇంకా మనం టాప్ స్టిచ్ అన్నది షేప్ బెల్ట్కి వేయలేదు. సరేనా? ఇక్కడి నుంచి ఇలా వేస్తే ఇలా పెట్టి చూసుకోవాలి. ఇలా పెట్టి చూసుకునేటప్పటికి ఇది చూడండి, ఇక్కడ నాకు కొద్దిగా ఫ్రంట్ పార్ట్ అన్నది నాకు ఎక్కువ వచ్చింది. చూస్తున్నారా? ఫ్రంట్ పార్ట్ అన్నది ఇక్కడ నాకు టాలీ కుదరట్లేదు. ఇలా మనం ఇలా చేసినప్పుడు టాలీ ఇలా కుదరట్లేదు, ఎక్కువ తక్కువ అన్నది వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇది షేప్ బెల్ట్ కటింగ్ చేసినప్పుడు ఎక్కువన్నా తీసుకుని ఉండాలి, లేదా ఇప్పుడు ఖర్చులకి తక్కువన్నా తీసుకుని ఉండాలి. కాబట్టి దీని లెంత్ అన్నది పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు నేను అందుకే వివరంగా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి ఇలా పెట్టినప్పుడు ఇలా పెరిగింది కదా అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఈ పొరపాటు చేయొద్దు. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేసి కరెక్ట్గా సమానం సరి చేసేసి స్టిచ్చింగ్ చేసేద్దామా అన్న పొరపాటు అయితే ఏం చేయకూడదు. హామ్ రౌండ్ని మీరు ఎప్పుడు కూడా ఏ రకంగానూ డిస్టర్బ్ అనేది చేయకూడదు. ఇలా మీరు ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నప్పుడు ఒక్క పావించు ఒక రవ్వ అంతా మనకి తేడా వస్తుంది. దీన్ని ఎలా సరి చేసుకోవాలో చూద్దాం. బిలుకతలి హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనకి బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర ఎక్కువ తక్కువలు వస్తున్నాయండి, మాకు సరిగా సెట్ కావట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ముందు క్లాస్లోని బ్యాక్ సైడ్ పార్ట్లోని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా డాట్స్ వేసుకోవాలన్నది మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా సైడ్ జాయింట్ల దగ్గర చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెడితే నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి, ఎలా సరి చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలన్నది మనం చూద్దాం. సరేనండి? ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే
ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డాట్స్ వేసుకున్నాం, షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసాం. ఇది ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు రెండు వైపులా కూడా అంటే రెండు పార్ట్స్కి కూడా షేప్ బెల్ట్ ఈ జాయింట్ ఖర్చు అనేది ఒకే రకంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ చేసినప్పుడు కూడా మనం కొలతలు అటు ఇటు ఒక 1/4 ఇంచు 6 ఇంచు ఎక్కువ తీసేసి స్టిచ్చింగ్ చేసినా సరే తక్కువ ఎక్కువ అన్నది వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుని షేప్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలాగ మనం టాప్ స్టిచ్ అన్నది వేస్తాం. ఇలా పైనుంచి ఒక కుట్టు, ఎందుకంటే ఫినిషింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇలా గట్టిగా నొక్కి పెట్టి ఉండడం కోసం ఈ ఫినిషింగ్ కోసం ఇక్కడ టాప్ స్టిచ్ అన్నది వేస్తాం కదా. ఇప్పుడు ఈ టాప్ స్టిచ్ని మనం స్కిప్ చేయాలి, అంటే తర్వాత వేయాలి. ప్రస్తుతానికి టాప్ స్టిచ్ వేయకుండా 2 షేప్ బెల్ట్లు మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం. ఫస్ట్ రెండు పార్ట్స్ కూడా ఒకే సైజులో ఉన్నాయా లేవా అన్నది ఫస్ట్ చూడండి. సరేనా, ఇక్కడ నుంచి ఈ కుట్టుకి ఈ 2 షేప్ బెల్ట్ కుట్లు కలవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే చూసారు కదా 2 అంచులు పర్ఫెక్ట్గా వచ్చాయి. అంటే షేప్ బెల్ట్లు అన్నవి సమానంగానే 2 పార్ట్లకి మనం స్టిచ్ చేసాము అండ్ 2 కూడా సమానంగా వచ్చాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకుని ఇక్కడ కదా మనం సైడ్ జాయింట్లు వేస్తాం, షోల్డర్తో మనకు సంబంధం లేదు. ఇది ఎక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి, ఇక్కడ ఖర్చు అన్నది ఎక్కువ తీసేసుకున్నామని, అప్పుడు ఈ కుట్టు అన్నది ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నదనుకోండి కుట్టు, దానికి ఇంకా కిందకి జరిపి కుట్టు వేసుకుని ఇలా ఇందులోకి ఇలా కలిపేసి ఈ సైడ్ జాయింట్లు అంటే ఇక్కడ వరకు ఒక సెంటర్ వరకు ఇంచుమించులోని ఇలా కిందకి కుట్టు కుట్టి ఇలా ఇంతవరకు మిగతా కుట్టులో కలిపేసుకోవాలి. అప్పుడు ఈ పై కుట్టు విప్పితే లూజ్ వస్తుంది. ఎప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ పొట్టు అయినప్పుడు, కానీ మనకి ఫ్రంట్ పార్ట్ పొడవైంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం కుట్టిన కుట్టు అన్నది చూడండి, ఇక్కడ నుంచి నేను ఇది ఇలా స్టిచ్చింగ్ అన్నది ఇలా చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా కదా ఒక 1/4 ఇంచ్ అన్నది మనకి డిఫరెంట్ వచ్చింది. కొద్దిగా మార్జిన్ ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలా తీసుకుని కుట్టు అనేది పై భాగం వైపు వేస్తూ నెమ్మదిగా ఈ ఒరిజినల్ ముందు వేసిన కుట్లోకి ఇలాగ కలిపేసుకోవాలి. ఇలా కుట్టి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసి సేమ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి ఇలా పెట్టి మళ్ళీ ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా పెడితే ఇది చూడండి ఇలా పర్ఫెక్ట్గా మనకి ఇలా సరిపోయింది. చూసారు కదా, ఇక్కడికి ఇలా మనం టాప్ స్టిచ్ కూడా వేసినట్టు ఇది కొద్దిగా టైట్గానే పట్టుకోండి, ఎందుకంటే టాప్ స్టిచ్ కూడా వేస్తాం కదా, ఇంకా టాప్ స్టిచ్ వేయలేదు కాబట్టి ఇలా ఉంటుంది. చూసారా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఇది ఇలా సరిపోయింది. ఇక్కడ ఈ అంచు సరిపోయిందా లేదా చూసుకోండి. ఇంకా పొడవు అనిపిస్తే ఇంకో కొద్దిగా పట్టుకుంటారనమాట. నాకైతే ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం ఈ పాదం ఖర్చు వెడల్పుని కానీ 30 అంటే ఒక 1 ఇంచ్ మార్జిన్తో కానీ ఇప్పుడు మీరు ఇలా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు 2 వైపులా కూడా అంటే హ్యాండ్ అన్నది షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఖర్చు మెయింటైన్ చేస్తాం కాబట్టి ఈ ఖర్చు కూడా తేడా రాకుండా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడు ఈ చంక దగ్గర కుట్లు కూడా ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా స్ట్రైట్గా వస్తాయి. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు మీకు తేడా రాదనమాట. ఇలా సరి చేసుకోవాలి. ఇప్పుడు హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకోవాలి. హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేసుకునేటప్పుడు ఫస్ట్ రైట్ సైడ్ హుక్ బెల్ట్ పెట్టుకోవాలా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలా, ఈ డౌట్ అనేది చాలా మందిలోనే ఉంటుంది. ఇది మనకి ఏది అలవాటైతే అదేనండి. కొన్ని ఏరియాలోని లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు, కొన్ని ఏరియాలోని రైట్ సైడ్ పెట్టుకుంటారు. ఏదైనా ఒకటే, మన అలవాటుని బట్టి మనం మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు ఏమైనా కస్టమర్స్కి అయినా బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ ఒకవేళ తీసుకుని ఉంటే కనుక వాళ్ళకి ఎటువైపు ఉంటే అటువైపు మనం చేంజ్ చేసుకోవచ్చు. సరేనా, హుక్ బెల్ట్కి ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా హుక్ బెల్ట్ అన్నది మనం ఏ లైనింగ్ అయితే యూజ్ చేసామో ఆ లైనింగే తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఇది 2 ఇంచులు ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్గా 2 ఇంచులు కటింగ్ చేస్తాం. ఇలా ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుందంటే లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్ నెక్ కటింగ్ చేస్తాం కదా, ఆ నెక్ పార్ట్ ఆ మొక్క నుంచి ఇది తీసుకుంటాం. అలాగే ఫ్రంట్ ఒరిజినల్ పీస్ కూడా బ్యాక్ పార్ట్లోది నెక్ పీస్ అన్నది మనకి వస్తుంది. సరేనండి, ఒకవేళ మీకు క్లాత్ కనుక మిగలకపోతే కనుక ఆ నెక్ పార్ట్లోంచి నేను షేప్ బెల్ట్ అనేది తీసాను. సరేనా, ఈ బ్లౌజ్ పీస్ చాలా చిన్నది కాబట్టి నేను ఇక్కడ సెంటర్లోని జాయింట్ వేసుకుని అప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని జాయింట్ వేసాను, పైనుంచేమో టాప్ స్టిచ్ వేసాను. ఇంకా మనకేం కనిపించదు. కరెక్ట్గా ఈ స్టిచ్ దగ్గర చేసి ఇలా ఫోల్డ్ చేసి ఈ వెడల్పు 2 ఇంచీలు ఉండేటట్టుగా
తీసుకున్నాను. అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 ఇంచీలు. ఫోల్డింగ్ ఇలా ఓపెన్లో ఉన్నప్పుడు ఇది 2 ఇంచీలు, ఇది 4 ఇంచీలు. అర్థమైంది కదా. ఒకటి మనకి ఒరిజినల్ పీసు, ఒకటి లైనింగ్ పీసు తీసుకోవాలి. ఈ లైనింగ్ ఎప్పుడు కూడా హుక్కులకి వేసుకోవాలి, ఒరిజినల్ ఎప్పుడు కూడా ఐ బెల్ట్కి వేసుకోవాలి. ఈ హుక్ బెల్ట్కి ఇలా వేసుకున్నప్పుడు ఈ 2 అంచులు ఓపెన్ ఉన్నాయి చూసారా, అవి ఇలా ఫస్ట్ మనం ఈ అంచుని ఈ బ్లౌజ్ అంచుకి ఇలా పెడతాం. పైన కనీసం ఒక 1 ఇంచ్ అన్న వదిలేయండి. అంచనా కానీ దీనికన్నా పెద్దదే తీసుకుంటాం. ఇప్పుడు కొలుచుకుని కటింగ్ చేసి తర్వాత తక్కువయ్యి ఇబ్బంది పడే కన్నా ఇక్కడ నుంచి ఫస్ట్ స్టిచ్ చేసుకుంటే ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. లేదు అలవాటు ఉంది అంచనా చేయగలమని అన్నప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి మిగతాది కట్ చేసి తీసేసుకుంటాం. సరేనండి. ఇప్పుడు ఒక 6 ఇంచ్ అన్నది ఇలా పై భాగం వైపు పెట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ అన్నది కరెక్ట్గా పాదం ఖర్చు వెడల్పు. ఫస్ట్ నుంచి మనం ఏం చెప్పుకుంటున్నాం చూస్తారు కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా ఈ పాదం ఖర్చు మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ అంచుని ఇలా కింద భాగం వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి. పెట్టి ఇక్కడ లాక్ చేసేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేయండి. సరేనా. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూస్తారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఒకటే లెవెల్లోనే ఉంటుంది. మనం ఇలా కొలిచి కటింగ్ చేసుకుని ఏదో అంచనాగా కటింగ్ చేసేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసేసి దాన్ని ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తే ఆ ఫోల్డింగ్ సరిగా చేయకపోతే వంక టింకర్లనే వస్తాయి. ఇప్పుడు మనకి ఒకటే లెవెల్లోకి ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా లైనింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా అంచంటే స్టిచ్ చేసేస్తే పైనుంచి కింద వరకు ఒకే కుట్టు వస్తుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుంది, పని కూడా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా, హుక్ బెల్ట్ ఇలా స్టిచ్ అయిన తర్వాత ఇక్కడ పైన అంచు ఎలా అయితే ఉందో అలాగా ఈ లైనింగ్ పీస్ని కటింగ్ చేసేస్తే మనకి హుక్ బెల్ట్ రెడీ అయిపోద్ది. దాని తర్వాత ఈ ఒరిజినల్ పీస్ని ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్లో ఉంది కదా, ఈ ఫోల్డింగ్ ఇలా పెట్టి కింద ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఈ ఓపెన్గా ఉన్న అంచులకి ఇక్కడ ఇది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ అన్నా సరే వదిలేసి దాన్ని ఇలా షేప్ బెల్ట్తో పాటుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇది కూడా పాదం ఖర్చు వెడల్పునే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఖర్చులు అనేవి చూస్తున్నారు కదా, ఇది కిందనుంది బెల్ట్ అనేది, పైన బ్లౌజ్ ఉంది. కుట్టు ఖర్చు అన్నది రైట్ సైడ్ వైపు పై భాగం వైపుకి కనిపించేటట్టుగా కుడతాం. ఇక్కడ పైకి ఈ అంటే ఈ ఐ బెల్ట్ అనేది ఎంత ఎక్కువ మిగిలినా సరే అలా వదిలేయండి. సరేనా. దాని తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇది చూసారు కదా, ఇది కూడా ఇటువైపు ఫోల్డింగ్ ఉండడం వల్ల మీరు ఇంక ఎటువంటి ఫోల్డింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఫోల్డింగ్ని తీసుకెళ్ళి ఇప్పుడు కుట్టు ఉంది చూసారా, ఈ కుట్టు మీదకి ఇలా పెడితే పర్ఫెక్ట్గా మీకు ఐ బెల్ట్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. పైనుంచి కింద వరకు ఒకటే లెవెల్లోకి వస్తుంది. ఈ ఐ బెల్ట్ అన్నది 30 ఇంచ్ వెడల్పున ఉండాలి. మీకు పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతను మీరు ఈ క్లాత్ తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా చూసారు కదా 30 ఇంచ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసేయండి. ఈ లైను కూడా స్టిచ్చింగ్ వస్తుంది. కుట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో మళ్ళీ ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి ఎండ్ అవుతుంది. సరేనా. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కటింగ్ చేయాలంటే ఈ అంచు ఉంది చూసారా, ఈ నెక్ అంచుకి స్ట్రైట్గా ఇలా తీసేస్తే మనకి సరిపోద్ది. ఒకవేళ ఎక్కువ తక్కువలు కటింగ్ చేసేస్తామేమో, హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు కొలతలు తేడా వచ్చేస్తాయేమో అని భయం ఉన్న వాళ్ళు ఈ ఐ బెల్ట్ మీద హుక్ బెల్ట్ని ఇలా పెట్టండి. ఇలా పెట్టి కరెక్ట్గా దాని అంచుకి ఇలాగా కటింగ్ చేసేయండి ఈ రకంగా. సరేనా. ఇప్పుడు పర్ఫెక్ట్గా మీకు హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు కూడా ఒకే సైజులోకి వస్తాయి. సరేనండి. ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ అన్నది ఈ కటింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి రెడీ అయిపోయింది. ఇలా మనం ఎక్కడికక్కడ టాలీ చేసుకొని
స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఐ బెల్ట్ హుక్ బెల్ట్ దగ్గర మనం ఎప్పుడైనా సరే ఏ బ్లౌజ్ అన్నా సరే మీరు ఇలా రైట్ సైడ్ వైపు చూస్తే ఎక్కడా కూడా లైనింగ్ అన్నది పై భాగం వైపుకి కనిపించకూడదు. కనిపించిందంటే దాని తర్వాత ఏమవుతుందంటే ఇది కనుక లైనింగ్ వేశారంటే దాని తర్వాత కలర్ షేడ్ అయిపోయి మళ్ళీ అది అదొక చిరాగ్గా కనిపిస్తుంది అనమాట. ఒకప్పుడు పాతకాలంలోని పాత మోడల్స్లోని ఒకప్పుడు మనం అలాగే స్టిచ్చింగ్ చేసేవాళ్ళం మన సౌత్లోని. అది ఇప్పుడు పద్ధతి అయితే కాదు. ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చాయి. ఇదే పద్ధతిని బ్యాక్ వైపు హుక్స్లకి యూజ్ చేశారనుకోండి, లైనింగ్ యూజ్ చేశారనుకోండి, మనకి చాలా చిరాగ్గా కనిపిస్తుంది. ఫస్ట్లో ఏంటంటే ఫ్రంట్ వైపు మాత్రమే హుక్కులు వాడేవాళ్ళం కాబట్టి పళ్ళు ఉండేది కాబట్టి మనకి అదేమీ కనిపించదు. కానీ ఈ మోడల్స్కి కటా అయితే చాలా చిరాగ్గా కనిపిస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఏదైనా మనకి పర్ఫెక్ట్ పద్ధతి అని అనిపించినప్పుడు దాన్ని ఫాలో అయిపోవాలి. ఈ లైనింగ్ కాకుండా ఒరిజినల్ పీస్ని యూజ్ చేయండి. సరేనా అండి? ఇక్కడ నుంచి ఇదిలాగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. దాని తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకుని మనం ఈ మెడ హెమ్మింగ్ బెల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా ఈ పద్ధతుల్ని ఈ టాలీని ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి. మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.